ఖమ్మం సఖీ జాతీయ మహిళా మండలి సెంట్రల్ ఆఫీస్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నారాయణ సత్యనారాయణ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఆచారాలకు సాంప్రదాయాలకు ప్రతీక. 9 రోజులు అన్ని కష్టాలు మర్చిపోయి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. మహిళలందరూ ఒకచోటికి వచ్చి తీరక్క పువ్వులతో బతుకమ్మ ఆటపాటలతో జరుపుకుంటారు అని, ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ, గౌరీ పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, షేక్ సోని, ఎండి సాజిదా, నాగమణి, మౌనిక, శాంతి, మాధవి, దీప్తి, ఎస్ నాగమణి, సరోజ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఖమ్మం సఖీ జాతీయ మహిళా మండలి సెంట్రల్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. మా మహిళా సోదరీమణులు వర్షం పడినప్పటికి కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ బతుకమ్మ సంబరాలు ఆడుకోవడానికి రావడం జరిగింది. మరి బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక. ఎందుకంటే తెలంగాణ పుట్టిందే ఆచార సంప్రదాయాల కోసం. అందుకే మహిళలందరూ కూడా ఈ 10 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఉల్లాసభరితంగా కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో కలిసిమెలిసి ఆడుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా పెద్ద పండుగ. వాళ్ళలో ఉన్న కష్టాలను, నష్టాలను, బాధలను అన్నీ మర్చిపోయి వాళ్ళు ఎంతో ఆనందంగా బతుకమ్మలు ఆడుతుంటే చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని ప్రయత్నించినప్పటికి కూడా వర్షాభావం వల్ల ఆగిపోయింది. ఏదేమైనప్పటికి కూడా మన మార్చి 8వ తారీఖున రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ అక్టోబర్ 8వ తారీఖున బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ మనం చాలా ఘనంగా బతుకమ్మలు ఆడుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణ ఆచారాలను, సంప్రదాయాలను, మన సంస్కృతిని మహిళలందరూ కూడా కట్టు బొట్టు ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ 10 రోజులు కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అన్నీ మర్చిపోతారు. కుటుంబంలో కష్టాలను మర్చిపోయి ఎంతో ఆనందంగా మంచి చక్కటి చీరలు ధరించి, చక్కటి మెడ నిండా ముత్తైదువుల సేమ్ మన తెలంగాణ తల్లిలకే వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. అటువంటి మంచి సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మన తెలంగాణ మహిళలు, మా తెలంగాణ భారతదేశం అంతా, తెలంగాణతో పాటు భారతదేశంలో ఉన్న సోదరీమణులందరికీ కూడా బతుకమ్మ సంబరాలతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా మహిళలు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా నిన్న మణుగూరులో, భద్రాచలంలో, రేపు కొత్తగూడెంలో శ్రీమాత్రే నమః. మనము ఈ బతుకమ్మని గౌరీదేవి నవరాత్రుల్లో కూడా గౌరీదేవిని మనం ఒక ఇంటి ఆడపడుచుగా మనము ఇంట్లో ఉంచుకుంటాము. అంటే ఇంట్లో నుండి పసుపు కుంకాలతో అమ్మవారిని, పసుపు పూలు గాజులతో అన్ని విధాలుగా అమ్మవారిని అలంకరించుకొని బతుకమ్మగా పేర్చుకొని మన ఇంటి ఆడపడుచు ఉన్న అత్తవారింటికి, మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంచుతామో, అలాగే ఈ నవరాత్రులకు కూడా అమ్మవారిని, గౌరీదేవిని ప్రతిరోజు మనము పండుగ జరుపుకుంటాము. బతుకమ్మని ఒకరోజు ఎంగిలిపి బతుకమ్మని, ఒకరోజు సద్దుల బతుకమ్మని, అదే విధంగా చక్కటి పూలతోటి అలంకరణ చేసుకుంటాము బతుకమ్మకి. గుమ్మడి పువ్వు, ముఖ్యంగా గుమ్మడి పువ్వు అని, మంకెన పువ్వు అని, తంగేడు బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారికి ధన్యవాదాలండి. ఈ విధంగా మా సఖీ తరపున ఆడపడుచులందరినీ ఇక్కడికి పిలిచి ఈ విధంగా జరపడం చాలా సంతోషంగా ఉంది. కుల మత భేదాలకు అతీతంగా మన పేద ధనిక అని లేకుండా మా సారి ఇది మాకందరికీ అవకాశం. ఎంగిల్ పూల అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలందరికీ
నమస్కారం అండి. సఖీ జాతీయ మహిళా మండలి ఫౌండర్ చైర్మన్ గారు ఈరోజు ఈ ప్రోగ్రాంని ఏర్పరిచిన వారికి నమస్కారాలు. ఈ రోజును ఈ ప్రోగ్రాం చేసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందరం చాలా అంటే ఇంట్లో చాలా ఉన్న వీడికి వచ్చి అందరం కలిసి హ్యాపీగా. నమస్కారం అండి. చెప్పనా? అందరికీ నమస్కారం అండి. సఖీ జాతీయ మహిళా మండలి తరపున మన చైర్మన్ అండ్ ఫౌండర్ నరాల సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగిందండి. అన్ని మండలాల్లో మనకి ఎక్కడైతే సఖీ ఆఫీస్ ఉందో అక్కడ ఫంక్షన్ హాల్లో ప్రతి దగ్గర కూడా ఈ బతుకమ్మ సంబరాలు చేయడము మా ఆడవాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉందండి. ఆడవాళ్ళకి మెయిన్ బతుకమ్మ సంబరాలు అనగానే చాలా చాలా ఆనందంగా, అసలు ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టుకొని వచ్చి వాళ్ళు ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. అమ్మవారికి 9 రోజులు పూజ చేయడం అంటే అసలు చాలా పెద్ద మనకు ఒక పండగ అనమాట. అది దసరా అనగానే. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ. సఖీ జాతీయ మహిళా మండలి తరపున మా మహిళలందరికీ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మేము ప్రతి సంవత్సరం, ఇది 2వ సంవత్సరం అండి, ప్రతి సంవత్సరము ఇట్లా చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందండి. ఒక సంవత్సరం పూర్తి అయిపోయి 2వ సంవత్సరం సఖీ జాతీయ మహిళా మండలి తరపున మేము జరుపుకోవడం. మా ఫౌండర్ అండ్ చైర్మన్ నరాలి మెయిన్గా మా ఫౌండర్ గారైన నరాల సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు అండి. వర్షం వచ్చినా కానీ ఎట్లయినా బతుకమ్మ మనం ఆడాల్సిందే అని చెప్పేసి సారు ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించారండి. ముందుగా సార్కి కృతజ్ఞతలండి. విజయదశమి శుభాకాంక్షలు అండి.